హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టాక్స్. రోజురోజుకి మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. వావి వరుసలు మరిచిపోయి కొందరు పిల్లలు ఉన్న కూడా కామంతో కళ్ళు మూసుకుపోయి అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ల కుటుంబాలని రోడ్డు మీదికి తీసుకొస్తున్నారు. ఇక ఈరోజు స్టోరీలో మహబూబ్నగర్లో ఒక తల్లి కూతుర్లు తన భర్తకి తెలియకుండా చేసిన పని గురించి తెలుసుకుందాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని మహబూబ్నగర్కి చెందిన సతీష్ బాగా చదివిన కూడా ఇంట్లో పరిస్థితులు సహకరించకపోవడంతో 10వ తరగతి మధ్యలోనే ఆపేసి కూలి పనికి వెళ్లాల్సి వచ్చింది. తరువాత సతీష్కి పెళ్లి వయసు వచ్చాక తమ తల్లిదండ్రులు అతనికి పెళ్లి చెయ్యాలి అనుకున్నప్పుడు బయట సంబంధం ఎందుకు అని తమ మేనకోడలు అయిన సుజాతని ఇచ్చి పెళ్లి చేశారు. సుజాత కుటుంబం చాలా డబ్బు ఉన్నవారు. సుజాతకి అన్నతమ్ముళ్లు ఎవరు లేనందున వారి ఆస్తి మొత్తం సతీష్కే రాసి ఇవ్వడం జరిగింది. సతీష్కి వ్యవసాయం చేయడం రాకపోవడం వలన 5 ఎకరాల పొలం ఉన్న కూడా వేరే ప్రాంతాలకి కూలి పనికి వెళ్లేవాడు. సుజాత ఇంటి దగ్గరే ఉండి పొలం పనులు చూసుకునేది. సతీష్ పనికోసం వెళ్తే వారం 10 రోజుల వరకు ఇంటికి వచ్చేవాడు కాదు. పెళ్లి అయి 7 సంవత్సరాలు అయినా ఇంకా పిల్లలు కాకపోవడంతో సుజాత మరియు సతీష్ చాలా బాధపడేవారు. సతీష్ పని కోసం వేరే ప్రాంతాలకి వెళ్లి సరిగ్గా ఇంటికి రాకపోవడం వలనే పిల్లలు కావట్లేదు అని సుజాత సతీష్తో చాలా గొడవపడేది. అయినా కూడా సతీష్ ఆ మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకునేవాడు. 1 సంవత్సరం తరువాత సుజాత నెల తప్పడం మరియు ఒక పాప జన్మించడం జరిగింది. పాప పుట్టడంతో సుజాత మరియు సతీష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ పాపకి సౌమ్య అని పేరు పెట్టడం జరిగింది. చాలా సంవత్సరాల తరువాత తమకి పాప పుట్టడంతో ఆ పాపని చాలా గారాబంగా చూసుకునేవారు. ఆడపిల్ల కావడంతో తరువాత తనకి ఏ లోటు రాకూడదు అని సతీష్ ఇంకా చాలా కష్టపడేవాడు. అలా చూస్తుండగానే సౌమ్య పెళ్లి వయసుకు వచ్చేసింది. సుజాత వయసు కూడా 50కి దగ్గర్లో ఉండడంతో పొలం పనులు చూసుకోడానికి తన బాడీ సహకరించకపోయేది. అదే విషయం సుజాత సతీష్తో చెప్పడంతో సతీష్ పొలం పనులు చేసుకునేందుకు ఒక మంచి పనోడిని పెట్టాలి అనుకున్నాడు. అలా తనకి తెలిసిన బంధువులకి ఒక పనివాడు కావాలి ఉంటే చెప్పండి అని చెప్పడం జరిగింది. సుజాత చాలా అందంగా ఉండడంతో ఇదే మంచి సమయం అని భావించిన ఆ ఊరిలో సుజాతపై కన్ను ఉన్న కొంతమంది మొగవారు తాము పని చేస్తాము అని సుజాత దగ్గరికి రావడం జరిగింది. వారు ఎందుకు వచ్చారో తెలుసుకున్న సుజాత వారికి పని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అలా కొన్ని రోజుల తరువాత పక్క ఊరి నుండి పవన్ అనే 22 సంవత్సరాల అబ్బాయి పని కోసం సుజాతని కలవడంతో సుజాత అతని వివరాలు కనుక్కొని అతను పని చేయగలడు అని భావించి అతనికి పని ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుండి పవన్ పొలం పనులు మొత్తం చేసుకునేవాడు. సుజాత వెళ్లి అతను బాగా చేస్తున్నాడా లేదా అని చూస్తూ ఉండేది. కొన్ని రోజుల తరువాత అతనిపై సుజాతకి నమ్మకం రావడంతో వారి ఇంట్లోనే ఒక రూమ్ ఇచ్చి పవన్ని ఆ రూంలో ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. పవన్ కూడా దానికి ఒప్పుకొని వాళ్ల ఇంట్లోనే ఉంటూ పనులు అన్ని చేసి పెట్టేవాడు. ఒకరోజు సాయంత్రం పొలం దగ్గర పని పూర్తి చేసుకుని సుజాత మరియు పవన్ ఇద్దరు పొలం గట్టుమీది నుండి నడుచుకుంటూ ఇంటికి వస్తున్నారు. సడన్ గా వర్షం పడడం స్టార్ట్ అయింది. వర్షం పడుతుంది అని త్వరగా నడుస్తున్న సుజాత ఒక్కసారిగా జారి బురదలో పడిపోయింది. సుజాత వెనకాలే ఉన్న పవన్ సుజాతని లేపడానికి వెళ్లి ఇదే మంచి సమయం అని భావించి సుజాతని లేపినట్టు నటించి తాను కూడా సుజాత మీద పడిపోయాడు. ఆ సమయంలో ఏం చెయ్యాలో అర్థంకాని సుజాత ఏం మాట్లాడకుండా లేచి తన చీర సర్దుకుంది. తరువాత పవన్ మరియు సుజాత ఇద్దరు కలిసి పంపుసెట్ దగ్గరికి వెళ్లి తమకి అంటిన బురదని కడుక్కున్నారు. తరువాత ఇంటికి వచ్చిన వారు ఇద్దరు సైలెంట్గా ఉండి ఎవరి రూంకి వారు వెళ్లిపోయారు. తరువాత భోజనం సమయం అవ్వడంతో సుజాత సౌమ్యని మరియు పవన్ని పిలిసింది. దాంతో చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్న పవన్ సుజాతని అదే పనిగా చూస్తున్నాడు. అలా భోజనం చేసి ఎవరి రూంలోకి వారు వెళ్లిపోయారు. రూంలోకి వెళ్లిన సుజాత ఆలోచనలో పడింది. తన భర్త దూరంగా ఉండడం వలన తన కోరికలు అన్ని తనలోనే దాచుకుంటుంది. సుజాతని తన ఊరిలో ఉన్న చాలామంది ట్రై చేసినా కూడా సొంత ఊరిలో ఉన్నవారితో సంబంధం పెట్టుకుంటే అందరికి తెలిసిపోతుంది అని సుజాత ఎవరితో మాట్లాడేది కాదు.
ఇన్ని రోజులకి పవన్ అలా తన మీద పడగానే తనలో ఉన్న కోరికలు అన్ని బయటికి వచ్చి ఆమె ఆపుకోలేకపోయింది. అలా ఆ రోజు పవన్ రూంకి వెళ్లిన సుజాత తన కోరికలు చెప్పి పవన్తో ఫిజికల్గా కలవడం జరిగింది. ఆ రోజు నుండి వారు ఇద్దరు పొలం పనులు అయిపోగానే వారి పని చేసుకునేవారు. ఇలా చాలా నెలలు గడిచిపోయాక సతీష్ పండుగకి ఇంటికి రావడం జరిగింది. సతీష్ సుజాతతో మాట్లాడుతూ తమ కూతురు సౌమ్య పెళ్లి వయస్సు రావడంతో ఈ సంవత్సరం తనకి పెళ్లి చేద్దాం అని చెప్పడం జరిగింది. అలా చెప్పగానే సుజాతకి ఒక ఆలోచన వచ్చింది. పవన్ని తన కూతురికి ఇచ్చి చేస్తే పవన్ ఎప్పటికీ తన ఇంట్లోనే ఉంటాడు, తనతో కావాల్సినప్పుడల్లా సమయం గడపొచ్చు అని ఆలోచించి సుజాత తన భర్తతో వారి కూతురికి పవన్ని ఇచ్చి పెళ్లి చేదము అని చెప్పడం జరిగింది. మొదట్లో సతీష్ ఒప్పుకోకపోయినా సుజాత తనని ఒప్పించింది. తరువాత పవన్కి ఈ విషయం తెలిసి తల్లి కూతుళ్ళు ఇద్దరు సొంతం అవుతున్నారు అని తెలుసుకొని ఎగిరి గంతులు వేశాడు. అలా కొన్ని రోజులు గడిచాక వారి ఇద్దరికీ పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి అయ్యాక పవన్ సమయం మొత్తం సౌమ్యతోనే గడపడంతో ఓర్చుకోలేని సుజాత కోపంతో పవన్తో ఎలాగైనా సమయం గడపాలి అని ఆలోచించి రాత్రి సౌమ్య పడుకున్నాక పవన్ని లేపి తన రూంకి తీసుకుని వెళ్ళింది. కాసేపయ్యాక నిద్రలేసిన సౌమ్య తన పక్కన పవన్ లేకపోవడం గమనించి ఎక్కడికి వెళ్లాడో చూడడానికి బయటికి రావడంతో తన తల్లి రూమ్ నుండి సౌండ్స్ రావడంతో అటు వైపు వెళ్లడంతో సౌమ్య వారి ఇద్దరినీ చూడకూడని స్థితిలో చూడడం జరిగింది. అది చూసి షాక్ అయిన సౌమ్య ఏం మాట్లాడకుండా వెంటనే తన డాడీకి కాల్ చేసి జరిగిన విషయానికి చెప్పడంతో వెంటనే సతీష్ ఇంటికి రావడం జరిగింది. తరువాత సతీష్ సుజాతని నిలదీయడంతో సుజాత భయపడి జరిగిన విషయం చెప్పడం జరిగింది. అది విని భరించలేకపోయిన సతీష్ సౌమ్యకి ఇంకో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి సుజాత మరియు పవన్ ఇద్దరి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సుజాత ఎంత బ్రతిలాడిన కూడా సతీష్ వినకపోవడంతో వారి ఇద్దరి మీద పోలీస్ కేసు రిజిస్టర్ అయింది. సుజాతని ఇంట్లోకి రానివ్వకపోవడంతో వారు ఇద్దరూ ఏమి చెయ్యలేక బయటికి వెళ్లిపోయారు. ఒక క్షణం కోరిక కోసం తీసుకున్న తప్పు నిర్ణయం జీవితాంతం పశ్చాత్తాపం మిగిల్చింది. అక్రమ సంబంధాలు ఎప్పుడూ ఆనందం కాదు, అవి కుటుంబాలను నాశనం చేసే విషం. అక్రమ సంబంధాలు మొదట్లో ఆనందం ఇస్తున్నట్టు అనిపించవచ్చు, కానీ చివరికి కుటుంబాన్ని, గౌరవాన్ని, జీవితాన్ని నాశనం చేస్తాయి. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనూ తప్పు దారిలోకి వెళ్లకుండా కుటుంబ బంధాలను కాపాడుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ కథలో తప్పు ఎవరిది అని మీరు అనుకుంటున్నారు? భార్యకి దూరంగా ఉన్న సతీష్దా, లేకపోతే కోరికలు ఆపుకోలేకపోయిన సుజాతదా? ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు అయినా కనీసం కొంతమంది ప్రజలు మారుతారు అని మా ఉద్దేశం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.